విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ప్రైవేట్ కళాశాలలు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్పై నిర్లక్ష్యం వహిస్తున్నాయి. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలు విద్యార్థుల భద్రతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికీ సగం బస్సులకు ఫిట్నెస్ చేయించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ కూడా ఇంకా అనేకమైనటువంటి పాఠశాలలు కళాశాలలు వారికి సంబంధించినటువంటి యొక్క బస్సులకు ఫిట్నెస్ సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి 1547 బస్సుల్లో కేవలం ఇప్పటి వరకు 798 బస్సులు మాత్రమే ఈ యొక్క ఫిట్నెస్ చేయించుకున్నారంటే యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనే విషయాన్ని మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభం కాగా మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యా సంవత్సరానికి ముందే ఆయా పాఠశాలలు కళాశాలలు తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించాలి. రవాణా శాఖ అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలు పొందాలి. కానీ ఆ దిశగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు చొరవ చూపడం లేదు. ఇప్పటి వరకు మా దగ్గర 482 బస్సులు ఉంటే 305 ఇప్పటి వరకు అయినాయి. ఇంకా 177 ఉంది. అది కూడా ఒక 10-15 రోజుల్లో కావచ్చు. కాకపోతే ప్రతి బస్సుకు మేము అంతా చెక్ చేస్తుంటాం. ఏది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ మెడికల్ది, ఇప్పుడు డ్రైవర్ ఉన్నారనుకోండి మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటాం. ఇంకా సీట్స్ కానీ ఇంకా మనం ఎక్కే పిల్లలు ఉంటారు కదా, అది 324 mm ఉండాలి. రోడ్డుపై బస్సులు తిరగాలంటే ఫిట్నెస్ ధృవపత్రంతో పాటు అన్ని రకాల డాక్యుమెంట్లు తప్పనిసరి. బస్సులో అటెండర్ కూడా ఉండాలి. ఫైర్ సేఫ్టీ, ప్రథమ చికిత్స కిట్ ఉండాలి. పిల్లలు తల బయటికి పెట్టకుండా ఉండేందుకు కిటికీల వద్ద గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవీ లేకుండానే రోడ్లపై విచ్చలవిడిగా బస్సులు తిప్పుతూ విద్యార్థుల జీవితాలతో యాజమాన్యాలు ఆడుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఆర్టీఓ అధికారులు మాత్రం ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపై నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాక కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. మాకు స్పెషల్ స్క్వాడ్ స్కూల్ వరకు వేసేసి మళ్ళీ మేము చెకింగ్ చేసి ఏమన్నా వాళ్ళు మీరు అన్నట్టు పిల్లలు ఎక్కువ ఎక్కేయడం కానీ కెపాసిటీ కానీ లేకుంటే మీరు అన్నట్టు స్కూల్కి పిల్లలకి ఒక అటెండెన్స్ ఒక మనిషి ప్రత్యేకంగా ఉండాలి. అటువంటి లేకున్నా కానీ మళ్ళీ మన స్కూల్ పిల్లలు ఎక్కిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఎంతమంది పిల్లలు వస్తారు కదా రోజు ఏ రూట్లో పోయేది అనేది ఉంటుంది. పిల్లలది అటెండెన్స్ కానీ అవన్నీ చెక్ చేస్తాం. ఏది లేకున్నా కానీ మేము కేసులు చేసి మేము వాళ్ళని పెనాల్టీ వేసేసి మాత్రం చక్కబెడతాం. లక్షల రూపాయలు ఫీజులు, ట్రాన్స్పోర్ట్ పేరుతో ముక్కుపిండి వసూలు చేసే యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు ప్రమాదాలకు గురై విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా కళాశాల బస్సులు కానీ పాఠశాల బస్సులు కానీ ఫిట్నెస్ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము అక్కడికి వెళ్ళి సమాచారం కనుక్కుంటే దాదాపుగా ఒక 20-25% కూడా బస్సులు రాలేదు ఫిట్నెస్ కోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అధికారులు కూడా ఈరోజు స్కూల్స్ విజిట్ చేసి కాలేజీలు విజిట్ చేసి ఏ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ప్రతి ప్రైవేట్ స్కూల్ కళాశాల బస్సుల్లో అందులో ప్రయాణించే విద్యార్థుల పూర్తి వివరాలు ఉండాలి. విద్యార్థులు ఎక్కాల్సిన దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి. వీటితో పాటు విద్యార్థులు ప్రయాణించే బస్సుల్లో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ యాజమాన్యాలు ఈ దిశగా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. పాత బస్సులు నడుపుతా ఉన్నారు, టైర్లు సరిగా అరిగిపోయినవి ఉంటాయి. దాంట్లో సామాగ్రి కూడా బ్రేకులు అవి సరిగా పడకుండా కూడా గతంలో చాలా సందర్భాల్లో వివిధ చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన ఘటనలు మాబ్నార్ కింద రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ సరిచూసుకోవాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా అధికారులు కఠినంగా వ్యవహరించి ఫిట్నెస్ ఉన్న బస్సుల్నే రోడ్లపైకి అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరైతే ఈ యొక్క ఇంకా ఫిట్నెస్ చేయించుకోలేదో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభం ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత మాత్రం వాటికి పెనాల్టీ వేయడం కానీ వాటిని రూట్లో తిరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలు కూడా చేపడతామని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.